నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. మనం ఎప్పుడూ అచీవ్ చేయనటువంటిది మనం అచీవ్ చేయాలి అంటే మనం నార్మల్గానే నాకు ఇష్టం వచ్చినప్పుడు చదువుతాను, నాకు చదవాలనిపించినప్పుడే నేను కూర్చొని చదువుతాను, ఆన్సర్స్ రాయాలనిపించినప్పుడే రాస్తాను అని మనకిష్టం వచ్చినట్టుగా మనం ఉంటూ మనం ఎప్పుడూ చూడనటువంటి సక్సెస్ని కానీ గోల్ని కానీ అచీవ్ చేయాలి అనుకుంటే మనం ఇంతకుముందు ఎప్పుడూ కష్టపడినంత విధంగా కష్టపడాలి. అంతేగాని నేను పని చేసేది నార్మల్గానే చేస్తాను, రిజల్ట్ నాకు ఎక్స్ట్రాడినరీగా రావాలి అంటే అది కుదరకపోవచ్చు. సరే, మరి వాళ్ళ ఆర్టికల్స్ ఏమో తక్కువే ఉన్నాయి, క్విక్గా కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. ఇవాళ చాలా ఆర్టికల్స్ అన్నీ కూడా కరోనా వైరస్కి సంబంధించే ఉన్నాయి. కోవిడ్-19కి సంబంధించి ఎక్కడెక్కడైతే బాగా కేసెస్ ఉన్నాయో వాటిలో స్టేట్స్ అనేటటువంటివి లోకలైజ్డ్గా 14-day లాక్డౌన్స్, మినీ లాక్డౌన్స్ అని పిలుస్తున్నారు. మినీ లాక్డౌన్స్ లాంటివి ఇంపోజ్ చేయండి అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్పింది. హెల్త్ మినిస్ట్రీ కాదు, హోమ్ మినిస్ట్రీ. హోమ్ మినిస్ట్రీకి ఏం సంబంధం? డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటటువంటి దాన్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి. మనకి ఇది బయోలాజికల్ డిజాస్టర్, అంతేనా? కోవిడ్-19 అంటే హెల్త్ హజార్డ్, హెల్త్ డిజాస్టర్ అంటే బయోలాజికల్ డిజాస్టర్, వైరస్ వల్ల వచ్చినటువంటి డిజాస్టర్. సో ఆ కంటెక్స్లో ఈ ఓవరాల్గా డిజాస్టర్స్ యొక్క నోడల్ మినిస్ట్రీ ఎవరు? ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటటువంటిది వివిధ చట్టాలకు అనుగుణంగా చర్యలు చేపడుతూ ఉంటుంది. ఎపిడమిక్ డిసీజెస్ చట్టము అని, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టము అని, ఇలాగా వివిధ రకాల చట్టాల కింద దానికి పవర్స్ అనేటటువంటి ఉంటాయన్నమాట. ఆ చట్టాల కింద ఏం చెప్తుందంటే, ఇప్పుడు లాక్డౌన్స్ కానీ అవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? స్టేట్సే చేయాలి. కాబట్టి ఈ విషయంలో మేమేమి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వము, మేము మీకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తాము, దానికి తగ్గట్టుగా మీరు గైడ్లైన్స్ని బేస్ చేసుకొని మీరు లాక్డౌన్స్ని ప్లేస్ చేసుకోండి, దానికి తగ్గట్టుగా మీరే డిజైన్ చేసుకోండి, టైమింగ్స్ కానీ ఇవన్నీ కూడా అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఈ రెండు చట్టాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ని డీల్ చేస్తాయని, వీటన్నిటికీ ఈ రెండు చట్టాల కింద నోడల్ ఏజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని, కానీ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ స్టేట్ గవర్నమెంట్ అని, ఈ పాయింట్స్ మనకు కొద్దిగా ఐడియా ఉండాలండి. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కూడా అసలు ఈ మెడికల్ ఆక్సిజన్కి సంబంధించి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ చూద్దాం. ఎందుకంటే ఈసారి ప్రిలిమ్స్లో మనం దీని రిలేటెడ్ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అందువల్ల కొద్దిగా డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ అసలు ఇక్కడ ఏంటో చూడండి. స్టెరిలైట్ అనేటటువంటి ఒక కంపెనీ, స్టెరిలైట్ అనేటటువంటి ఇది కంపెనీ పేరు. స్టెరిలైట్ అనే కంపెనీ వేదాంత అనేటటువంటి ఒక కంపెనీకి సంబంధించింది. వేదాంత అనేది కంపెనీ నేము, అది గ్లోబల్ లీడర్ అనమాట. మినరల్స్ని వీటన్నిటిని యూజ్ చేసి వివిధ రకాల మెటల్స్ వీటి ప్రొడక్షన్లో ఉంటుంది. స్టెరిలైట్ అనేటటువంటిది తమిళనాడులో ఉండేటటువంటి ఒక కంపెనీ పేరు. సో ఇక్కడ స్టెరిలైట్ అనేటటువంటిది కాపర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే అక్కడున్న ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది అని చెప్పి లోకల్స్ ప్రొటెస్ట్ చేయడము, దాంతో తమిళనాడు గవర్నమెంట్ దీన్ని 2018లో క్లోజ్ చేసింది. అయితే ఇప్పుడు అందరూ కూడా మెడికల్ ఆక్సిజన్ సప్లైలో డెఫిసిట్ ఉంది. కొన్ని కంపెనీస్ మాత్రమే లార్జ్ స్కేల్లో మెడికల్ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేయగలవు, అవునా కాదా? సో వాటిలో మనం నిన్న గుర్తున్నాయా, చాలా ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి ఆక్సిజన్, ఇండస్ట్రియల్ ఆక్సిజన్ అనేటటువంటి తయారు చేస్తారు అని మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో ఆ కంటెక్స్లో ఇప్పుడు స్టెరిలైట్ అనేటటువంటి ప్లాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ని తయారు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది, అది క్లోజ్లో ఉంది. సో అందుకని అక్కడున్న పార్టీలందరూ కలిసి గవర్నమెంట్తో మాట్లాడి, ఇదిగో ఈ స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయాలి, వాళ్ళు కాపర్ ప్రొడ్యూస్ చేయకూడదు, ఓన్లీ ఆక్సిజనే, ఆ ఇండస్ట్రియల్ ఆక్సిజన్లో ఇంప్యూరిటీస్ అవన్నీ తీసేసి మెడికల్ ఆక్సిజన్గా ప్రొడ్యూస్ చేయాలి, అది కూడా 4 నెలల వరకే పర్మిషన్ అన్నారు. సో ఆ కంటెక్స్లో మేమే స్టేట్ గవర్నమెంటే రన్ చేస్తుంది అని చెప్తే వేదాంత అనే కంపెనీ ఒప్పుకోలేదు. అక్కడ దాన్ని చాలా రోజులైంది క్లోజ్ చేసి, దాని మెయింటెనెన్స్ అనేటటువంటిది ఎలా ఉందో మాకు తెలీదు. సో డొమైన్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ఆల్రెడీ మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి మేమే మెయింటైన్ చేస్తామన్నారు. సరే మీరు మెయింటైన్ చేయండి, కానీ 4 monthsే, ఆ తర్వాత ఉండదు
అన్నట్టుగా చెప్పారన్నమాట. సరే అని అన్నారు. రైట్, ఇలా జరుగుతుంది. మరి ఎందుకు ఇంత మెడికల్ ఆక్సిజన్ సప్లై? మనకు తెలుసు కోవిడ్ అనేది రెస్పిరేటరీ ఇష్యూ, రెస్పిరేటరీ డిసీజ్ అన్నమాట. సో అంటే ఆ శ్వాసకోశకు సంబంధించినటువంటిది. సో ఆ గాలి ఆడదు, అందువల్ల మనకి మెడికల్ ఆక్సిజన్ ఎక్స్టర్నల్గా మనం ఆక్సిజన్ ఇవ్వాలి. మనకి ఒక స్టూడెంట్ అడిగారు, వాతావరణంలో 21% ఆక్సిజన్ ఉంటుందని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు అని. అంటే మన బాడీ అనేది ఆ గాలిని తీసుకోవడానికి సహకరించాలి. అలా సహకరించినప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్ళింది అన్ని సెల్స్కి అందనప్పుడు అప్పుడు ఎక్స్టర్నల్గా ఈ మెడికల్ ఆక్సిజన్ అంటారు. దీన్ని మన బాడీలోకి ఎక్కిస్తారనమాట. మామూలుగా మనము హెల్త్ కండిషన్ బాగా ఉంటే ఇలాంటివేం అక్కర్లేదు. హెల్త్ కండిషన్ బాగా లేనటువంటి పేషెంట్కి ఖచ్చితంగా ఎక్స్టర్నల్గా వెంటిలేటర్ ద్వారా మెడికల్ ఆక్సిజన్ ఎక్కించాలి. దానికోసమే ఈ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ఇవన్నీ అన్నమాట. సరే, ఒక్కసారి మెడికల్ ఆక్సిజన్ని సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందామండి. అసలు మెడికల్ ఆక్సిజన్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ డ్రగ్ అని చెప్తున్నారు. అదేంటి, గాలి డ్రగ్ అవ్వడం ఏంటి అని అంటే కోవిడ్ వ్యాధిని ట్రీట్ చేయడానికి ఉన్నటువంటి ఎసెన్షియల్, దాన్ని ఫైట్ చేయడానికి ఉన్నటువంటి ఎసెన్షియల్ వీటిలో మెడికల్ ఆక్సిజన్ అనేది ఒకటి. ఎందుకని, మనం బ్రీత్ చేసుకునే దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది, కానీ ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ బ్రీత్ అనేది ఆక్సిజన్ తీసుకోవడం, ఓవరాల్ గాలి తీసుకోవడం తగ్గుతుంది. కాబట్టి అందువల్ల మనకి కొద్దిగా తీసుకోలేం. అది సివియర్ అయినప్పుడు, లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఆక్సిజన్ అనేటటువంటిది ఖచ్చితంగా ఎక్స్టర్నల్గా ఇవ్వాలి. అందుకోసం దాని యొక్క డిమాండ్ పెరుగుతూ వస్తూ ఉంది. ఆ కంటెక్స్లో ఆక్సిజన్ సప్లై అనేటటువంటిది లిమిటెడ్గా ఉండడము, ఆక్సిజన్ సప్లై అనేటటువంటిది కొన్ని స్టేట్స్లో అయిపోవడం జరిగింది. ఎనీవే, మెడికల్ ఫెసిలిటీస్కి మరి హాస్పిటల్స్కి ఆక్సిజన్ అనేటటువంటిది వివిధ రకాల రూపంలో సప్లై చేయొచ్చు. ఒకటి వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఎవాపరేటర్ అంటారు. లిక్విడ్ ఆక్సిజన్ని స్టోర్ చేసుకోవడానికి, హాస్పిటల్లో లార్జ్ అమౌంట్లో స్టోర్ చేసుకోవడానికి వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఎవాపరేటర్ వాడతారు. దాన్ని చిన్న చిన్నగా ఆక్సిజన్ సిలిండర్స్లో ప్లేస్ చేస్తారు. హై ప్రెషర్లో ఆక్సిజన్ సిలిండర్లో దాన్ని ప్లేస్ చేస్తారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అంటారు. అంటే ఆక్సిజన్ అనేటటువంటి దాన్ని గాలి నుంచే తయారు చేసి అక్కడికక్కడే ఎక్కిస్తూ ఉంటారు. అంటే పేషెంట్ పక్కనే ఒక మెషిన్ లాంటిది ఉంటుంది, దాంట్లోనే మామూలు అట్మాస్ఫియర్లో ఉండే గాలిని తీసుకొని అది తయారు చేసి సైమల్టేనియస్గా పేషెంట్కి ఎక్కిస్తూ ఉంటుంది. ఆ విధాలుగా 3 రూపాలలో ఆక్సిజన్ అనేటటువంటిది సప్లై చేస్తారు. అంటే పెద్ద పైప్స్ ఇలాంటి వీటి ద్వారా సప్లై చేసి వాటిని ఒక్కొక్క పేషెంట్కి మరి సప్లై చేసుకోవడము, లేదా ఇలా ఆల్రెడీ హై ప్రెషర్ సిలిండర్స్లో ప్లేస్ చేసి వాటిని ఇవ్వడము, లేదా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అంటారు, వాటినైనా వాడడము. ఈ 3 రూపాల్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అందుకే కొద్దిగా డీటెయిల్గా చెప్తున్నాం, చూడాలి. రైట్, ఆక్సిజన్ సప్లైకి సంబంధించి 3 రూపాల్లో అందిస్తారు. ఒక్కొక్క దాంట్లో ఏ విధంగా అందిస్తారో చూడండి. వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఎవాపరేటర్ అన్నాం. సో 3 రూపాయలు కదా. ఫస్ట్ ఇది ఒకటి వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఎవాపరేటర్. అంటే ఇదొక హై ప్రెషర్ వెహికల్ అన్నమాట. క్రయోజెనిక్ లిక్విడ్స్, మామూలుగా క్రయోజెనిక్ అంటే తక్కువ టెంపరేచర్స్ ఉండేటటువంటి వాటిని స్టోర్ చేసుకోవడానికి క్రయోజెనిక్ లిక్విడ్స్ని స్టోర్ చేసుకునే ఇలాంటి పెద్ద బల్క్ స్టోరేజ్ మెకానిజం అన్నమాట. సో లిక్విడ్ ఆక్సిజన్ అనేటటువంటి దాన్ని దీంట్లో తయారు చేస్తూ వస్తారు. ఇక్కడ చూడాలి. సో వాక్యూమ్ ఉంటుంది, దీంట్లో మనం ఎయిర్ని తీసుకొని ఆ ఎయిర్ని కూల్ చేస్తాం, టెంపరేచర్స్ అనేవి తగ్గిస్తాం. ఆ టెంపరేచర్స్ అనేవి తగ్గించినప్పుడు సో ఆ పెద్ద ఆక్సిజన్ దీని నుంచి పైప్స్, వీటి ద్వారా ప్రెషర్ రెగ్యులేటర్స్ అనేవి ఉంటాయి, వీటి ద్వారా పైప్స్, వాటి ద్వారా ఇండివిజువల్స్కి ఎక్కిస్తారనమాట. ప్రెషర్ అనేటటువంటిది ఆక్సిజన్ వీటికి సంబంధించి చూడాలి. ఇదిగోండి 340 నుంచి 380 కేపిఏ అంటున్నారు, కిలో పాస్కల్స్ అంటాం. సో వాటిలో మెయింటైన్ చేస్తారు. ఆక్సిజన్ అన్నటువంటిది ఎప్పుడు అవసరమో అప్పుడు వాడతారు, అవసరం లేనప్పుడు తీసేస్తారనమాట. సో హాస్పిటల్స్కి పైప్స్ ద్వారా, లార్జ్ స్కేల్ పైప్స్ ద్వారా ఇలా సప్లై చేస్తారు. ఇది ఒకటో మెథడ్. రెండో మెథడ్ ఆక్సిజన్ సిలిండర్స్ రూపంలో సప్లై చేయడం. ఇది ఎలాంటి చోట్ల, పెద్ద హాస్పిటల్స్ ఉంటాయా, చాలా
కొన్ని కొన్ని వందలకు పైన బెడ్స్, ఐసీయూ సెంటర్స్ ఇలాంటివి ఉండే చోట ఇది వాడతారనమాట. అలా కాకుండా చిన్న చిన్న హాస్పిటల్స్, చాలా తక్కువ పేషెంట్ కెపాసిటీ ఉండే చోట ఇలా హై ప్రెషర్ సిలిండర్స్ అనేవి వాడతారు. ఇక్కడ వీల్ టైప్ ఇలా తిప్పేదానికి నాబ్ ఉంటుంది. సో ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంది, ఏంటి, ఫ్లో ఎంత ఉండాలి, ఇక్కడ లోపల నుంచి మనకు ఆక్సిజన్ ఫ్లో ఎంత ఉండాలని చూస్తారు. ఆ తర్వాత అడాప్టర్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి మనం ఈ ముక్కుకి గాలి అందే విధంగా ఈ ఈ ఈ పర్టికులర్ వైర్ ద్వారా వస్తుందన్నమాట. సో ఆ విధంగా ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి వాడతారు. మరి ఇదిగో దీని నుంచి, ఈ పైప్ నుంచి ఒకటి ఆక్సిజన్ మాస్క్కైనా గమనించాలి, ఆ పైప్ని వీటితో కనెక్ట్ చేయొచ్చు. ఆక్సిజన్ మాస్క్తో అయినా కనెక్ట్ చేయొచ్చు, లేదా మనకి కొన్ని ముక్కులోకే ఇంకా సివియర్ కండిషన్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా ముక్కులోకి పైప్స్ లాంటివి ఉంటాయి, అవైనా పెట్టచ్చు. ఆక్సిజన్ టెంట్ అంటారు. సో ఆక్సిజన్ అనేటటువంటి దాన్ని ఓవరాల్గా ఇదిగో ఒక ఒక టెంట్ లాగా కప్పుతారు, అంటే ఒక గ్లాస్ లాగా ఇట్లా. సో దాంట్లో అయినా, లేదా హైపర్ బారిక్ అంటున్నాం. హైపర్ బారిక్ అంటే ఓవరాల్గా లెట్సే ఒక అంబులెన్స్ అలాంటి వాటన్నిటిలోనూ ఈ బ్రీతింగ్ ఆక్సిజన్ అనేటటువంటిది ఆక్సిజన్ సిలిండర్స్ నుంచి అందించవచ్చు. ఇదేమో లార్జ్ స్కేల్ ఏరియాస్లో దీన్ని ఉపయోగిస్తారు. ఇదేమో ఇండివిజువల్ పేషెంట్కి స్మాల్ స్కేల్ హాస్పిటల్స్లో వీటిలో దీన్ని అందిస్తారు. సరే, మరి మూడో మెథడ్ కూడా చూద్దామా. మూడోది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అంటారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అంటే సప్లై ఆఫ్ ఆక్సిజన్ అనేటటువంటి దాన్ని ఒక పెద్ద సిలిండర్ లాంటి ఎక్విప్మెంట్ ఉంటుంది. అదే గాల్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని దాన్ని కంప్రెస్ చేసి దాన్ని ఆక్సిజన్గా, ప్యూర్ ఆక్సిజన్గా తయారు చేసి మనకి బాడీలోకి ఇదిగోండి పైప్ ద్వారా ఇలాగ మనకి ఎక్కచ్చు అనమాట. సో ఆ విధంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది అక్కడికక్కడే ఆక్సిజన్ తయారు చేస్తుంది. ఆ మూడు ఉన్నాయి. సరే, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఒక్కసారి చూడండి. 5 స్టెప్స్లో అది వర్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సిన విషయం ఏంటి, మన వాతావరణంలో 78% నైట్రోజన్, 20.9 అంటే 21% ఆక్సిజన్, మిగిలినటువంటి గ్యాసెస్ అనేటటువంటి వాటిలో మిగిలిన పర్సంటేజ్ అనమాట. దాంట్లో 0.9% ఆర్గాన్, 0.03% కార్బన్ డైఆక్సైడ్ ఇవి ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఆక్సిజన్ని అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటుంది, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ దాన్ని కంప్రెస్ చేస్తుంది, దాని నుంచి నైట్రోజన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎందుకని, నైట్రోజనే మేజర్ కాన్స్టిట్యూంట్ కాబట్టి తీసేసి దాంట్లోంచి ఎయిర్ డెలివరీని చూసి దాని నుంచి ప్యూరిఫైడ్ ఆక్సిజన్ని సపరేట్ చేస్తుంది. ఇలా 5 స్టెప్స్. దీంట్లో సైంటిఫిక్గా ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ అన్నది తెలుసుకోకపోయినా సరే, ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అన్న దాంట్లో అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని 95 నుంచి 99% ప్యూర్ ఆక్సిజన్ని తయారు చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి ఏ విధంగా మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వర్క్ అవుతుందో. ఫస్ట్ ఎయిర్ని తీసుకుంటారు, ఎయిర్ ఎంటర్ అవుతుంది, దాన్ని కంప్రెస్ చేస్తారు. కంప్రెస్ చేసిన తర్వాత హీట్ ఎక్స్చేంజర్ అంటారు. సో దాని గుండా దీంట్లో పంపిస్తారు. పంపించినప్పుడు సర్జ్ ట్యాంక్ అంటారు. కంప్రెస్డ్ ఎయిర్ అయితే ఏదైతే ఉందో అది ఫిల్టర్స్ గుండా వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ దాంట్లో ఉండేటటువంటి వివిధ లేయర్స్ అనేటటువంటివి ఏం చేస్తాయి, నైట్రోజన్ని ఆ పర్టికులర్ గాల్లోంచి తీసేస్తాయి. మనం ఏమన్నాం, 78% నైట్రోజన్ అన్నాం కదా, తీసేస్తుంది. తీసేసిన తర్వాత ఆక్సిజన్ అనేటటువంటిది మిగులుతుంది. మిగిలినటువంటిది 21% అంతా ఆక్సిజనే కదా, ఆక్సిజన్ మిగులుతుంది. దాన్ని హై ప్రెషర్లో స్టోర్ చేసి దాన్ని సిలిండర్లో స్టోర్ చేస్తారు. ఆ సిలిండర్లో స్టోర్ చేసిన దాన్ని ఈ సేఫ్టీ వాల్వ్ గుండా ప్యూర్ ఆక్సిజన్ అంట 90 to 90% దాన్ని పేషెంట్కి ఎక్కిస్తాము. ఈ విధంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనేది పనిచేస్తుంది. అంటే ఒకే మెషిన్లో ఈ ప్రాసెస్ అంతా జరిగి ఇలాగా ఆ వ్యక్తికి గాలిని, ఆక్సిజన్ని దీని నుంచి అందిస్తారు. ఆ విధంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వర్క్ అవుతాయి. ఎవాపరేటర్ ఒకటి, ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఇవి 3 రకాలుగా మెడికల్ ఆక్సిజన్ సప్లైని తయారు చేసి సప్లై చేయడానికి వాడేటటువంటివి అన్నమాట. క్లియర్ కదా. నెక్స్ట్ ఆర్టికల్, వ్యాక్సినేషన్ ఫర్ ఆల్ అనే దానికి రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన వ్యాక్సినేషన్ పాలసీ అంత సూటబుల్గా లేదు అంటున్నారు. అంటే ఏంటి, ప్రైవేట్ సెక్టార్ మనకి
18 సంవత్సరాల నుంచి 45 లోపల ఉన్నవాళ్ళు ప్రైవేట్ సెక్టార్ దగ్గర వ్యాక్సిన్స్ తీసుకోవాలని ఒకటో చెప్పడము. రెండోది స్టేట్సే కొనుగోలు చేసుకోవాలి, మేము సప్లై చేయలేము ఈ 18 to 45 ఇయర్స్ వాళ్ళకి అని చెప్పడము. 45 ఇయర్స్ తర్వాత ఉంటేనే మేము చూసుకుంటామన్నట్టుగా. సో ఫార్మా కంపెనీస్, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్కి మీ ఇష్టము, మీరే ప్రైసెస్ని ఫిక్స్ చేసుకోండి అని చెప్పడము. ఈ మూడు మనకి ఇన్ఈక్వాలిటీస్కి దారితీయచ్చు. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటారో 600, 500 అలా పెట్టడము. ప్రస్తుతానికి ఇప్పటికే ఉన్నటువంటి ఈ ఇష్యూస్తో గవర్నమెంట్ అనే తన యొక్క రెస్పాన్సిబిలిటీని అబ్డికేట్ అంటే పాటించకపోవడం, ఫ్రీగా వ్యాక్సినేషన్ని అందరికీ అందించగలగడం వివిధ దేశాల్లో మరి చేయగలుగుతున్నప్పుడు మన దేశం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ వ్యాక్సిన్స్ అని అంటారు. ప్రపంచంలోనే వ్యాక్సిన్స్ మొత్తానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటాం. అలాంటి టైంలో ఎందుకు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క ప్రైస్ కంట్రోల్ చేయలేకపోతున్నాం? ఇవన్నీ సెంటర్ స్టేట్స్ ఎందుకు కోఆర్డినేట్ చేసుకోలేకపోతున్నాయి? ఇప్పుడు ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం కిందకి వస్తుందండి. నీ బాధ నువ్వు బడు అని వదిలేయడాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అవుతుందా? అవ్వదు. సో వ్యాక్సినేషన్ ఫర్ ఆల్ అన్నది అండర్మైన్ చేస్తుంది ఈ పాలసీ. దీన్ని గవర్నమెంట్ రివ్యూ చేసుకునేలాగా చూడాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ ఇష్యూస్ కింద వస్తుంది. న్యూట్రిషన్ అనే దాని కింద న్యూట్రిషన్ స్టేటస్ అన్నటువంటిది ఆల్రెడీ మన ఇండియాలో ఈ కోవిడ్ రాకముందే కొద్దిగా మన న్యూట్రిషన్లో ఇష్యూస్ అనేటటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈ కోవిడ్ అనేది ఇంకా న్యూట్రిషనల్ ఇష్యూస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన ర్యాంక్ అనేటటువంటిది బాగా పడిపోవడం అనేటటువంటిది ఒకటైతే, అదేవిధంగా ఇప్పుడు రూరల్ ఏరియాస్లో డిస్ట్రెస్ పెరగడం, చాలామంది మైగ్రెంట్స్ వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళ విలేజెస్కి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. దాంతో అక్కడ ఇన్కమ్ ఎప్పుడైతే తగ్గుతుందో, ఆదాయం, న్యూట్రిషన్ మీద పెట్టే ఖర్చు తగ్గుతూ వస్తుంది. అంటే ఓవరాల్గా ఫుడ్ మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. నార్మల్ ఫుడ్ కొంతవరకు బెటర్ ఏమో. సో డబ్బులు తక్కువైనప్పుడు పాలు, సో లీటర్ వేయించుకునే చోట 1/2 లీటర్తో సర్దుకుందాము ఇలాగా. సో న్యూట్రిషన్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ న్యూట్రిషనల్ ఇష్యూస్లో చూస్తే ఇండియా అనేటటువంటి దాంట్లో సివియర్ థ్రెట్స్ అని అన్నా. రీసెంట్గా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం ఇండియా అనేటటువంటిది సివియర్ హంగర్ని ఫేస్ చేస్తుంది అని చెప్పారు. మరి ఇలాంటి కంటెక్స్లో కోవిడ్-19 అన్నటువంటిది ఇంకొంత దాన్ని పెంచే అవకాశం ఉందా లేదా? ఈ సివియర్ హంగర్ కండిషన్ ఇంకొంత పెంచే అవకాశం ఉంది. సో అటువంటి కంటెక్స్లో న్యూట్రిషనల్ సెక్యూరిటీని మెయింటైన్ చేసే విధంగా ఎంతో కొంత గవర్నమెంట్ మెజర్స్ తీసుకోగలగాలి. మనకు ఆల్రెడీ ఒక స్కీమ్ ఉందండి. దాని కింద న్యూట్రిషన్ రిలేటెడ్గా ఏమేం మెజర్స్ తీసుకున్నారో ఒకసారి చూద్దామా? చూడాలి. మనకి పోషణ్ అభియాన్ అనే దాని కింద అనీమియా ముక్త్ భారత్ అంటే అనీమియా ఫ్రీ ఇండియా అనేది కానీ, న్యూ బార్న్స్ యంగ్ చిల్డ్రన్ని హోమ్ బేస్డ్ కేర్ ప్రొవైడ్ చేయడం కానీ, డయేరియా కంట్రోల్ ప్రోగ్రామ్స్ అవి తీసుకొని రావడం కానీ, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని ప్రమోట్ చేయడం, నేషనల్ డీవార్మింగ్ డే అంటే పిల్లల్లో ఎస్పెషలీ పురుగులు అంటారు. సో ఆ పురుగులు డీవార్మింగ్ చేసేదానికి అది మా అనే ఇనిషియేటివ్, ఇన్ఫాంట్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ అవసరము మదర్ నుంచి దాని మీద అవేర్నెస్ కానీ, న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టడం కానీ, అర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ని ఫోకస్గా తీసుకోవడము, ఫుడ్ ఫోర్టిఫికేషన్ చేసుకొని ఐసిడిఎస్ వీటి కింద న్యూట్రిషియస్ ఫుడ్ అవైలబుల్గా ఉండడం చూడడం, వాటితో పాటు మిడ్ డే మీల్ అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ. సో ఇప్పుడు చూడండి, స్కూల్స్ మూతబడిపోయినాయి. అప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ దాని యొక్క వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ న్యూట్రిషనల్ వాల్యూని ప్రొవైడ్ చేయడమే కదా పిల్లలకి. మరి దాంట్లో వెనకబడిపోతాము, అంతేనా? సో ఈ మిడ్ డే మీల్ ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయనప్పుడు. సో అందుకనే రీసెంట్గా గవర్నమెంట్ ప్రధానమంత్రి గరీబీ కళ్యాణ్ అన్న యోజన అన్న దాని కింద మేము 5 kgs రేషన్ అనేటటువంటిది ఫ్రీగా నెక్స్ట్ 2 months ఇస్తామని చెప్పడం కానివ్వండి. వీటితో పాటు సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ పీడిఎస్ ద్వారా ఇస్తున్నారు ఆల్రెడీ. వాటికి అడిషనల్గా వీటిని ఇస్తాము అని చెప్పడము. ఫుడ్ ఇన్సెక్యూరిటీ రాకుండా ఉండడానికి మనకి తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ అని అంటామండి. మన ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించారు, ఉన్నాయి కొన్ని చోట్ల, కానీ అంత సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. అమ్మా క్యాంటీన్స్ ఆ మోడల్లో తక్కువ కాస్ట్కే
ఫుడ్ అనేది అవైలబుల్గా ఉండేలాగా చూడడం, వీటి ద్వారా న్యూట్రిషనల్ ఇన్సెక్యూరిటీని కొంతవరకు తగ్గించవచ్చు. ఈ స్కీమ్స్ని మరి నెగ్లిజెంట్గా కాకుండా న్యూట్రిషన్ అనే దాన్ని ఒక ఫోకస్గా పెట్టుకొని ఇంప్లిమెంట్ చేయాలి. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. మినిమం గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ అంటున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక కంపెనీకి వచ్చేటటువంటి నెట్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద గవర్నమెంట్ కట్టాల్సిన ప్రాఫిట్నే కార్పొరేట్ ట్యాక్స్ అని మనం పిలుస్తాము. ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేటటువంటిది ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఒక మినిమం లెవెల్ అని ఎందుకు పెట్టుకోకూడదు అని యుఎస్ఏ అడిగింది అని చెప్తున్నారు. అంటే మినిమం లెవెల్ ఎందుకు ఉండాలండి? ఏమి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ పెట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, కంట్రీ ఏ ఉంది, దాంట్లో ఒక కంపెనీ మీద వేసే ట్యాక్స్ ఎక్కువగా ఉంది. కంట్రీ బి అనుంది, దాంట్లో కంపెనీ మీద వేసే ట్యాక్స్ తక్కువగా ఉంది. మరి ఈ రెండిట్లో ఎక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతాయి కార్పొరేట్ కంపెనీస్? ట్యాక్స్ తక్కువగా ఉన్న చోటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. సో ఇప్పుడు ఏమంటుందంటే, మాకు ఇన్వెస్ట్మెంట్స్ రావాలని మేము ట్యాక్స్ తగ్గించుకుంటూ వెళ్ళే కొద్దీ ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. సో ఒక లెవెల్కి తగ్గించి ఈ ట్యాక్స్ అనేది ఒక లెవెల్ కంటే తక్కువగా ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయకూడదు అని చెప్పేసి మనకి వివిధ రకాల డిమాండ్స్ ఉన్నాయి. దాన్నే ఇక్కడ చెప్తున్నారు. మరి ఆ ఐడియా మంచిదేనా కాదా? అది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న విషయం అండి. ఒకసారి చూద్దామా? ఫస్ట్ గమనించాలి, ట్యాక్స్ కట్స్ అంటున్నాం. మనం కూడా ఇండియాలో ఇంతకుముందు కార్పొరేట్ ట్యాక్స్ 30% ఉండగా ఇప్పుడు అది 22% కట్ డౌన్ చేశాం, అవునా కాదా? లాస్ట్ బడ్జెట్లో. సో అంటే దాని నుంచి వచ్చే ఆదాయం తగ్గినట్టే కదా. ట్యాక్స్ కట్స్ ఎందుకు తగ్గిస్తున్నాము? మనకి కంపారిటివ్ ఎకనామీస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్, వీటిలో సో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐడియాగా ఉంది. ట్యాక్స్ కట్స్ వెనకాల ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవడం వన్ ఆఫ్ ది ఐడియా అన్నమాట. సరే, బాగుంది. అయితే అది కాకుండా బేస్ ఎరోజన్, ప్రాఫిట్ షిఫ్టింగ్, కంపెనీస్ అనేటటువంటివి ఏం చేస్తున్నాయి? వాళ్ళు నామమాత్రంగా ట్యాక్స్ హెవెన్స్ అంటే ట్యాక్స్ జీరో ఉండడం లేదా లెస్ ట్యాక్స్ ఉండేటటువంటి కంట్రీస్లో వెళ్ళి వాటిలో వాళ్ళ ఆఫీసెస్ని రిజిస్టర్ చేసుకుంటాయి. సో అక్కడ మేము ట్యాక్స్ కడుతున్నాము అన్నట్టుగా చూపించుకోవడానికి అన్నమాట. అలాగా పన్నుని వాళ్ళు కట్టట్లేదు. బేస్ ఎరోజన్ అంటే ట్యాక్స్ బేస్ అనేటటువంటిది తగ్గిపోవడము. సో ఆ బేస్ ఎరోడ్ అవ్వడం వల్ల వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ అన్నీ వాళ్ళు ఈ కంట్రీలో సేల్స్ ఇవి చేయడం వల్ల వస్తున్నాయి, కానీ వాళ్ళు ఇక్కడ ట్యాక్స్ కట్టట్లేదు. ప్రాఫిట్స్ వాళ్ళ కంపెనీ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో బేస్ ఎరోజన్, ప్రాఫిట్ షిఫ్టింగ్ ఒక ప్రాబ్లం గాను. స్టీప్ కట్స్ చూడండి, రేస్ టు ది బాటమ్. ఒక కంట్రీ తగ్గించింది అని ఇంకో కంట్రీ ఇంకొంచెం తగ్గిస్తుంది, అది ఇంకో కొంచెం ఇలాగా కాంపిటీషన్ హెవీగా ఉండే కొద్దీ తగ్గిస్తూ వెళ్తే దాన్ని రేస్ టు బాటమ్ అంటారు. మరి ఒకవైపు ట్యాక్స్ కట్స్, ఒకవైపు బేస్ ఎరోజన్, ప్రాఫిట్ షిఫ్టింగ్ ఉన్న టైంలో మరి ఇప్పుడు యుఎస్ఏ ఏమంటుంది? ట్యాక్స్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ లిమిట్ ఒకటి పెట్టుకుందాము అందరం కలిసి, ఎందుకంటే ఇంతకంటే తక్కువ ఇస్తే మేము దాంతో ఇది చేయలేకపోతున్నాము అన్నట్టుగా అన్నమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఐడియానే. ఇది ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి కంట్రీస్ అనేటటువంటి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసుకోవాలన్న దీంట్లో మరి గవర్నమెంట్కి రెవెన్యూస్ తగ్గిపోతాయి, అవునా కాదా? ఆ రెవెన్యూస్ తగ్గిపోయేలాగా బిహేవ్ చేయడం అన్నమాట, ఈ ట్యాక్స్ని మరీ తగ్గించుకుంటూ వెళ్ళడం. సో అందుకోసమనే ఈ విధంగా మినిమం కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అనే ఐడియాని యుఎస్ఏ ప్రపోజ్ చేసింది. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా మనం తర్వాత చూడాలి. ఎందుకంటే అందరూ ఒప్పుకోవాలి కదా, అన్ని దేశాలు ఒప్పుకుంటేనే అది ఇంప్లిమెంట్ చేసేది. సో కార్పొరేట్ కంపెనీస్కి ఉన్న పవర్ అనేది ఎక్కువ, లాబీ చేయగలవు. అలాంటి దాంతో మరి ట్యాక్సులు పెంచేలాగా అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వివిధ దేశాలతో మాట్లాడించి పెరగకుండా కూడా చేయొచ్చు, రైట్? పవర్ అనేది వాటికి ఎక్కువ ఉంది. నెక్స్ట్ జస్ట్ ఇది ఒక చిన్న పదం, ట్రయేజ్ ఛాలెంజ్ అంటున్నారు. ట్రయేజ్ అంటే ఏంటి? నార్మల్గా వార్ టైంలో, ఎమర్జెన్సీ టైంలో ఇది వాడతారు. అంటే బాగా క్రిటికల్గా ఉన్నవాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వార్ టైంలో బాగా వూండెడ్, ఇప్పటికిప్పుడు వీళ్ళకి మెడికల్ ఇది కనుక చేయకపోతే, హెల్ప్ లేకపోతే వీళ్ళు చనిపోతారంటారు కదా. సో అలాంటి వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రయారిటీ నెక్స్ట్ హెల్త్ లెవెల్ని బట్టి, ఆ తర్వాత ప్రయారిటీ జనరల్ పాపులేషన్కి.
ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ట్రయాజ్ మెథడ్ ఏదైతే అప్పట్లో వార్లో వాడామో ఇప్పుడు కూడా ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ, అది వార్ ఎమర్జెన్సీ, ఇది మెడికల్ ఎమర్జెన్సీ, ఇలాంటి వాటిలో దీన్ని వాడాలి. కానీ ఇండియాలో ఏమవుతుంది, పువర్ అండ్ వల్నరబుల్, సో వాళ్ళకి బాగా ఎమర్జెన్సీ అయినా సరే హెల్త్ ఫెసిలిటీస్ సరిగా అందట్లేదు. కొంతమంది హాస్పిటల్ కేర్ అవసరం లేకున్నా సరే ముందుగానే వెళ్ళేసి హాస్పిటల్ బెడ్స్ని అలొకేట్ చేయడం ఇలా చేసుకుంటున్నారు. అంటే జస్టిస్ అనేటటువంటిది ఉండాలి. గవర్నమెంట్ అనేటటువంటిది ఇప్పటికే సోషల్, ఎకనామిక్, పొలిటికల్ పవర్ఫుల్, వాళ్ళకు ఉండేటటువంటి ట్రీట్మెంట్ కానీ మిగిలిన వాళ్ళకు ఉండేది కొంత డిఫరెంట్. ఇలాంటి టైంలో జస్టిస్ అనేటటువంటిది ఎవరికి అవసరమో వాళ్ళకి ట్రీట్ చేయాలి. ఎవరు పే చేయగలరో, ఎవరు పవర్ఫుల్లో వాళ్ళు కాదు. అవునా కాదా? సో దీన్ని ఎఫెక్టివ్గా కనుక ట్రయేజ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయగలిగితే బాగుంటుంది. కానీ ఇండియాకి ఎఫెక్టివ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్ మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది, అది మనీ ప్రాఫిట్ మాత్రమే చూస్తుంది. పబ్లిక్ సెక్టార్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్స్ ఉన్నాయి. ఇలా ఎన్నో రకాల గ్యాప్స్ వల్ల ఈ ట్రయేజ్ అన్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. నెక్స్ట్ ఆర్టికల్, ప్రొటెక్టింగ్ ది పోలీస్. లాస్ట్ టైం ఫస్ట్ లాక్డౌన్ టైంలో ఏమన్నారు, ఇన్సూరెన్స్ అనేటటువంటిది ఫ్రంట్ లైన్ వర్కర్స్ అన్నారు. అంటే పోలీసులు, నర్సెస్, డాక్టర్స్, వీళ్ళకి ఒకవేళ డ్యూటీ టైంలో కనుక వాళ్ళకి ఏదైనా అవుతే 50 lakh rupees అనేటటువంటిది ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇన్సూరెన్స్గా ప్రొవైడ్ చేస్తామన్నారు. సో ఇప్పుడు కూడా ఎన్నో రకాల ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాము. సో ఇప్పుడు కూడా మరి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. అంతేనా, హెల్త్ కేర్ వర్కర్సు, పోలీసులు, వీళ్ళు ఎక్కువ దీని యొక్క ఇంపాక్ట్ ఎప్పుడు బయట ఉండాలి, ఎప్పుడు క్రౌడ్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. అందువల్ల మోస్ట్ వల్నరబుల్ అన్నమాట. అటువంటి టైంలో ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయాలి, స్పెషల్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయాలి పాండమిక్ టైంలో. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం వివిధ రకాల R&D యాక్టివిటీస్ని చేపడుతూ ఉంటుంది. అయితే మన డిఆర్డిఓ కింద ఉండేటటువంటి DMRL, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, DMRL అనేటటువంటిది డిఆర్డిఓ కింద చాలా ల్యాబ్స్ ఉన్నాయి. సో వాటిలో DMRL అనేటటువంటి పర్టికులర్ ల్యాబ్ అనేటటువంటిది మనకి క్రిస్టల్ హై ప్రెషర్ టర్బైన్ బ్లేడ్స్ అంటున్నాం, HPT, హై ప్రెషర్ టర్బైన్ బ్లేడ్స్ అనేటటువంటి వాటిని నికెల్ బేసిస్లో, నికెల్ అనే మెటల్ని యూజ్ చేసుకొని హై ప్రెషర్ టర్బైన్ బ్లేడ్స్ అనే వాటిని తయారు చేయడం జరిగిందనమాట. సో వీటిని ఎందుకు ఉపయోగిస్తారు ఇంతకీ? ఇండిజినస్గా హెలికాప్టర్సు, వాటిలో వాడేటటువంటి ఇంజిన్స్లో ఈ హై ప్రెషర్ టర్బైన్ బ్లేడ్స్ అనేటటువంటి వాడతారు. నికెల్ బేస్డ్ అల్లాయ్నే యూజ్ చేసుకొని దాన్ని మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఇదిగో ఈ విధంగా ఇండిజినస్ హెలికాప్టర్ ప్రోగ్రామ్కి ఇంజిన్ని తయారు చేయడంలో ఈ హై ప్రెషర్ టర్బైన్ బ్లేడ్స్ అనేవి మీకు యూజ్ అవ్వచ్చు. సో వాటిని మీకు సప్లై చేస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. చూడండి, ఓన్లీ వెరీ ఫ్యూ కంట్రీస్కి మాత్రమే ఈ విధమైన టెక్నాలజీ ఉంది. USA, UK, ఫ్రాన్స్, రష్యా, వీటికే ఈ విధంగా అటువంటి క్లిస్టర్ కాంపోనెంట్స్ని తయారు చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ అనేటటువంటివి తయారు చేయడం అన్నటువంటిది మన ఓవరాల్గా డిఫెన్స్ సెక్టార్లో ఇండిజినైజేషన్ పెంచుతుందా? ఎస్, ఇండిజినైజేషన్ పెంచుతుంది. మరి అవి ఎలా ఉంటాయి ఒక్కసారి ఇమేజ్ చూద్దాం. ఇదిగోండి, ఈ క్రిస్టల్ బ్లేడ్స్ అంట. ఈ క్రిస్టల్ బ్లేడ్స్ అనే వాటిని ఇదిగో ఇంజిన్ ఉందా, ఈ ఇంజిన్లో ఇక్కడ అమరుస్తారనమాట. సో ఇంజిన్ తయారీలో ఇదొక క్రిటికల్ కాంపోనెంట్. మొన్నటిదాకా మనం ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాం, ఇప్పుడు మన ఇండిజినస్గా టెక్నాలజీని డెవలప్ చేసాం. దీన్ని బెటర్గా డెవలప్ చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎందుకు, అదొక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. హెలికాప్టర్స్ని, ఎయిర్క్రాఫ్ట్స్ని వీటిని తయారు చేసేది ఇండియాలో ఇండిజినస్గా ఉంటాయి. అందుకని దానికి ఆ పర్టికులర్ ఈ బ్లేడ్స్ని ఈ సింగిల్ క్రిస్టల్, దేంతో నికెల్ అలాయ్తో తయారు చేసినటువంటి సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ అనేటటువంటి వాటిని తయారు చేయడం జరిగింది. ఎవరు? మన DRDO. సో రీసెంట్ ఇండిజినైజేషన్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. మనం వివిధ దేశాల నుంచి
మనం వాళ్ళు సప్లై చేస్తున్నవి తీసుకుంటున్నాం అని చెప్తున్నాం. అందరూ ఏమీ ఫ్రీగా ఇవ్వట్లేదు, గమనించాలండి. ఇప్పుడు యూఎస్ఏ కానీ ఆస్ట్రేలియా, జర్మనీ వీళ్ళందరూ కూడా మనకి కావాల్సిన మెడిసిన్స్, ఆక్సిజన్ సప్లై చేస్తున్నామంటే ఫ్రీగా ఇవ్వట్లేదు. గమనించాలి, ఫ్రీగా ఇవ్వట్లేదు, మనం కొనుక్కుంటున్నాం. కానీ కొనుక్కునే దాని మీద కూడా ఇంతకుముందు కండిషన్స్, బ్యాన్స్ ఉండేవి. సో ఇప్పుడు దాన్ని తీసేసి మనకు అమ్మడానికి వీళ్ళందరూ సిద్ధంగా వస్తున్నారు, ముందుకు వస్తున్నారు. దాంతోపాటు ఇండియా, జపాన్ అనేటటువంటిది కానీ, ఇండియా, యుఎస్ఏ కానీ ఇవన్నీ కూడా కోవిడ్-19కి సంబంధించినటువంటి మెటీరియల్స్, మెడిసిన్స్, టెస్ట్ ప్రాసెస్ వీటన్నిటి గురించి కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాయి, రైట్, వివిధ దేశాలు. అయితే ఇక్కడ ఒక్కసారి గమనించాలండి, మనకి లాస్ట్ ఇయర్ కేరళలో ఫ్లడ్స్ జరిగినప్పుడు యూఏఈ మేము హెల్ప్ అందిస్తాము అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వద్దు అంది. ఇప్పుడే కాదు, మనకి 2005లో అతిపెద్ద భారీ సునామీ సంభవించింది. 2004లో. సో అప్పుడు యుఎస్ఏ వీళ్ళందరూ మేము హెల్ప్ చేస్తామన్నారు. మన్మోహన్ సింగ్ వీళ్ళు మాకు అవసరం లేదు ఫారిన్ హెల్ప్, మాకున్న రీసోర్సెస్తో మేము చూసుకోగలము అన్నారు. సో మనం ఫారిన్ హెల్ప్ని ఆ తర్వాత నుంచి యాక్సెప్ట్ చేస్తూ రాలేదండి మధ్యలో. అందుకే వేరే వాళ్ళు అందిస్తామన్నా మనం అంతగా తీసుకోలేదు. కానీ ఇప్పుడు మన సిచ్యువేషన్ అనేది రిజెక్ట్ చేసే పరిస్థితుల్లో లేదు, రైట్. ఇంతకు ముందులాగా అంత డిజాస్టర్ వచ్చినా సరే, ఎందుకంటే అది ఓన్లీ కోస్టల్ ఏరియాస్ని ఇంపాక్ట్ చేసింది, కొన్ని లక్షల మందిని ఇంపాక్ట్ చేసింది. కానీ మనం అప్పుడు ఎమర్జింగ్ కంట్రీ, సో మా రీసోర్సెస్ మాకు చాలు అన్నట్టుగా మనం చెప్పాం. ఇప్పుడు ఆ విధమైన పరిస్థితి కాదు, ఇది ఒక గ్లోబల్ పాండమిక్, దీన్ని ఎదుర్కోవాలి. కాబట్టి మనం వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నటువంటి కమర్షియల్ సప్లైస్ వాటిని తీసుకుంటున్నాము. పాకిస్తాన్ కూడా ఇస్తానందండోయ్ హెల్ప్, మనం ఏం దానికి రెస్పాండ్ అవ్వలేదు. మరి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించింది, బ్యాంకింగ్ అన్నదానికి సంబంధించింది. ఆర్బీఐ అనేటటువంటిది బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము. ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం కింద ఓవరాల్గా బ్యాంక్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల విషయాల్ని చూసుకునేది మన ఆర్బీఐ అన్నమాట. అయితే రీసెంట్గా మనకి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్కి సంబంధించి టెన్యూర్, ఎండీస్, సిఈఓస్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ అనేటటువంటి దాన్ని 70 సంవత్సరాలకి ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఏజ్, టెన్యూరు, రెమ్యునరేషన్ ఇవన్నీ కూడా చూసుకుంటారు. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ ఇష్టం వచ్చినంత వాళ్ళు ఇస్తారు. కానీ ఏజ్ అనేటటువంటి దాన్ని 70 ఇయర్స్గా ఉండాలి. అదే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంటే మేనేజ్మెంట్ అదంతా చూస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి 70 ఇయర్స్ గాను, నాన్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ వ్యూగా ఉంటారు, డే టు డేలో ఇన్వాల్వ్ అవ్వరు, అటువంటి వాళ్ళకి 75 సంవత్సరాలుగాను ఏజ్ లిమిట్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అదొకటి. రెండోది ఏం చెప్తుందంటే, ఒక పర్టికులర్ పర్సన్ ఎండీగానో సిఈఓగానో చేశారు, మళ్ళీ అదే బ్యాంక్కి మళ్ళీ ఎండీగానో సిఈఓగానో ఉండాలంటే 3 సంవత్సరాల గ్యాప్ ఉండాలి, వెంటనే కాదు. ఇది గవర్నాన్స్ రిఫార్మ్స్ అంటారు. బ్యాంకింగ్ వ్యవస్థలో గవర్నాన్స్ రిఫార్మ్స్ని ఈ విధంగా తీసుకొని రావడం జరిగింది. బ్యాంకులని, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ని, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని రెండింటినీ కూడా ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సరే, ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇది వాళ్ళకి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.